హలో ఆల్. ఈ వీడియోలో హోమ్ బౌండ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు. హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 2 మినిట్స్ అయితే ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీని ఇన్‌స్పైర్ అయితే తీయడం జరిగింది. కొన్ని ఫిక్షనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు భయ్య. షోయబ్ అండ్ చందన్. వీళ్ళిద్దరికీ కూడా డ్రీమ్ అయితే ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ అవ్వాలని చెప్పేసి. సో సోషల్ డిస్క్రిమినేషన్ నుంచి తప్పించుకుని ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంలో కోవిడ్ అయితే రావడం జరుగుద్ది. అక్కడ లాక్‌డౌన్ అయితే పడుద్ది. వాళ్ళైతే ఆ లాక్‌డౌన్ నుంచి తప్పించుకొని ఒక డేంజరస్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళ విలేజ్‌కి తిరిగి వెళ్ళడానికి. దాని తర్వాత ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఛానల్‌లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది ఇన్‌స్టాగ్రామ్‌ది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో కొట్టండి. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇంక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది భయ్య. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ అందరికీ కాదు, కమర్షియల్ మూవీ లవర్స్‌కి అయితే అస్సలు కాదు. మెయిన్ స్ట్రీమ్ మూవీస్ చూసే వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వదు. కొన్ని ఫీల్ గుడ్ మూవీస్, స్లో బర్న్ డ్రామా మూవీస్ చూద్దాము. సోషల్ ఇష్యూస్ అన్నవి రిలవెంట్‌గా ఉంటే పర్లేదు. మేము ఆ టైప్ ఆఫ్ డ్రామాస్ చూస్తాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎమోషనల్లీ సినిమా అయితే చాలా పవర్‌ఫుల్‌గా అండ్ గ్రౌండెడ్‌గా ఉంటుంది. ఆ ఫిల్మ్‌లో ఉన్న థీమ్స్‌ని అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫ్రెండ్‌షిప్‌ని గాని, క్యాస్ట్ గాని, రిలీజియన్ గాని ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. చాలా చోట్ల ఎమోషనల్ అయితే అవుతారు ఖచ్చితంగా. అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య ఆథెంటిసిటీ గాని, ఆ డెప్త్ గాని, ఆ క్యారెక్టర్స్ గాని, ఎమోషన్స్ గాని చాలా బాగా వర్కౌట్ అయినాయి నాకైతే. అండ్ సోషల్ కామెంటరీని కూడా చాలా హానెస్ట్‌గా ప్రెజెంట్ చేస్తారు. అది కొంచెం బాగా వర్కౌట్ అయింది నాకు. నేనైతే డైరెక్షన్ పరంగా, రైటింగ్ పరంగా వెల్ క్రాఫ్టెడ్ అనే చెప్తాను నేనైతే. స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది భయ్య. రియలిజంకి చాలా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. రిలేటబుల్ కూడా అవుతారు కొన్ని చోట్ల. ఎమోషనల్లీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ రైటింగ్స్ అన్నీ కూడా. అండ్ సినిమాటిక్ వేలో కూడా చూడడానికి మీకు చాలా నీట్‌గా ఉంటుంది. విజువల్లీ, టెక్నికల్లీ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఆ పర్సనల్ అండ్ సోషల్ థీమ్స్‌ని కూడా, హ్యూమన్ మూమెంట్స్‌ని కూడా బాగా ప్రెజెంట్ చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది మూవీ అన్నది. నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి మీకోసమే చెప్తున్నా. నాకు అంత ఇంపాక్ట్ అయితే లేవు వీటి గురించి. మీకు ఎక్కువగా థీమ్స్‌ని కొంచెం క్యారీ చేద్దామని చూస్తారు. లైక్ క్యాస్ట్, రిలీజన్, పాండమిక్ ఇవన్నీ కూడా అన్నిట్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు కానీ బ్యాలెన్స్ అయితే చేయలేరనమాట. కొన్ని చోట్ల ఎక్కువగా అన్‌ఫోకస్డ్ అయిపోతాయి కొన్ని కొన్ని చోట్ల. మెనీ థీమ్స్ అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందది. అండ్ పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొంచెం. డ్రామా మూవీ కాబట్టి కొన్ని చోట్ల స్లో అనిపిస్తది. బట్ పర్లేదు అది కూడా. అండ్ స్టార్టింగ్ చెప్పినట్టే కమర్షియల్ అప్పీల్ అయితే ఉండదసలు. వెరీ రియలిస్టిక్‌గా ఉంటుంది. అది కూడా ఒక సోషల్ ఇష్యూ డ్రివెన్ మీద అయితే రన్ అవుతది. సో అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. దాని పరంగా చూద్దాం అనుకుంటేనే చూడండి. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఓకే. లవ్ యూ ఆల్. బై.